ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాకు మంచి స్టెప్ అయితే తీసుకున్నారండి. హైడ్రా అనేది ఒక సంస్థని స్థాపించాడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నాలాసు, చెరువులు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్లు, ఫ్లడ్ లెవెల్స్, హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్స్ అప్పటి వరకు ఏవైతే అక్కడి వరకు ఆక్రమించారో వీటన్నిటిని కూడా మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ హైడ్రాని స్థాపించి దానికి ఒక స్పెషల్ ఆఫీస్ అనేసి దానికి ఒక ఫండ్ కేటాయించి దానికి ఒక స్టాఫ్ని కేటాయించి దానికి ఇండిపెండెంట్ బాడీగా వాళ్ళకే వదిలేశారండి. దానివల్ల ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి చెరువుకి ఒక ఉందండి. అది ఎంతవరకు ఉంది ఏంది, అది ఎంతవరకు ఆక్రమించారో దానికి ఎవరన్నా తీసేస్తారండి. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అని లేదు, ఒక సామాన్య మానవుడు లేదు, ఒక బిల్డర్ అని లేదు, ఒక రాజకీయ నాయకుడు అని లేదు. ఎవరైతే దాన్ని ఆక్రమించుకున్నారో అంతవరకు తీసేయడానికి దీనికి గవర్నమెంట్ నిర్ణయించుకుందండి. ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ చెరువుల పునరుద్ధరణ పేరిట మిషన్ కాకతీయ పేరిట కూడా చెరువులు పునరుద్ధరించే టైంలో మరి ఇలాంటి చెరువుల మీద ఉన్న 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 ఏరియా వరకే చేశారు, కానీ వాళ్ళు పూర్తిగా ఇట్లాంటి స్టెప్స్ తీసుకోలేదండి. ఆ చెరువు ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఆక్రమించారు, అప్పుడైనా తీసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో ఇంకా ఆక్రమణలు కాకపోయాయండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఆరోపణలు ఉన్నాయి కదా సార్? ఉన్నాయి కానీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నా అదే కదండి. ఇప్పుడు వాళ్ళు మనకెందుకులని ఊరుకున్నారు, ఉన్నదాన్నే సక్రమం చేసుకున్నారు, కానీ మొత్తాన్ని దాన్ని ఆక్రమించిన దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్న ఆలోచన వాళ్ళకి లేదు. ఆ రిస్క్ తీసుకోదలుచుకోవాలి వాళ్ళు. తెలుసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది చాలా డేర్ స్టెప్ అండి, చాలా డేర్ స్టెప్. దీన్ని నాకు తెలిసి ప్రతి సామాన్య మానవుడి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని సమర్థిస్తున్నాడండి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే కాకుండా పాలకవర్గంలో ఉన్నవాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తున్నారండి. దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలి, సంవత్సరం పొడుగుతో చేయాలి. ఇది ఒక మంచి పని అండి, మాకు మంచి పరిణామం. దీనివల్ల ఏంటంటే ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇంకో 40-50 సంవత్సరాలు కూడా ఎవరు ముందుకు రారు, కొనడానికి ముందుకు రారు, ఆక్రమించుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే వీళ్ళు కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చాను కోలు పడుతుంది అనే ఒక భయం అయితే ప్రతి ఒక్కరికి కలిగిందండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా కవరేజ్ ఈ రోజుల్లో బాగుంది కాబట్టి ఇక భవిష్యత్తులో ఎవరు ముందుకు రారు. దీని మీద అసలు రాజకీయ ఒత్తిళ్ళు ఏం లేదండి. ఎందుకంటే సీఎం గారు ఒక దూరదృష్టితోనే ఒక మంచి విజన్తోనే ఒక మంచి పని కోసమే తీసుకున్నాడు దీన్ని. కాబట్టి ఆయన వాళ్ళ యొక్క మీటింగ్లో చెప్పి వాళ్ళ యొక్క మినిస్టర్ల హయాంలో మొత్తం వాళ్ళందరికీ తెలియపరిచాక ఈ పని చేశాడు. కాబట్టి ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు రావండి. దీన్ని సామాన్య మానవుడి నుంచి ప్రతి ఒక్కరు దీన్ని సమర్థిస్తారు, చేసే పని మంచిదండి.